మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. అమ్మా, మీ మనసులోని కోరికలన్నీ ఆ ఆది దంపతులకు విన్నవించుకుంటే పూజా కార్యక్రమం మొదలు పెడతాను. సంతాన విషయంలో సమస్య నాలో లేకపోయినా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నాలో లోపం ఉన్నట్టుగా చెప్పాను. ఆయన సమస్యని పరిష్కరించి తొందరగా మాకు సంతానం కలిగేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, తన వల్ల మాకు సంతానం కలిగే యోగ్యత లేకుండా పోయిందే అని బాధపడుతుంది ఉష. తనకు ఆ బాధని తగ్గించి పల్లవి బిడ్డని తన బిడ్డగా అంగీకరించేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, మా ఇంట్లో పసిపాప పారాడే అదృష్టాన్ని మాకు ప్రసాదించు స్వామి. స్వామి, పోయినసారిలా కాకుండా ఈసారి నాకు పుట్టిన బిడ్డ నాకు దక్కేలా చూడు స్వామి. ఓం సద్యో జాతం ప్రపద్యామ సద్యో జాతాయ నమః భవే భవే నాద భవే భవే నమః భవాయ నమః వామహేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలకరణాయ నమః భగవతాయ నమః బలాయ నమః భయప్రభాయ నమః సర్వభూతగమనాయ నమః మనోనాయ నమః తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో తన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మదిలో మహాదేవుడినే కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని తన తొంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగినవో తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో మంత్రపుష్పాంజలిం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ సత్సంతాన యోగ్యతా ఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. క్షిప్రమేవ సత్సంతాన యోగ్యతా ఫల సిద్ధిరస్తు. పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తరమహద్భవతి సర్వస్యాప్యే సర్వస్యసిద్ధ్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. తథాస్తు.
నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్కారం అండి. మీరు? నా పేరు జానకి. ఈ కాలనీకి కొత్తగా వచ్చాం. ఓ 10 ఏళ్లుగా సంతానం కోసం తపన పడుతూ ఉన్నారు నా కొడుకు కోడలు. కార్తీక పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు వాళ్ల మొర ఆలకించాడు. ఇందాకే మా కోడలు 12 బాబుకి జన్మనిచ్చింది. మేం కూడా సంతానం కోసమే ఈరోజు కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాం. అయితే వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి మీ ఇంట్లో 12 బాబు ఉంటాడు. నాకు మనవడు పుట్టిన సందర్భంగా మన కాలనీలో అందరికీ నోరు తీపి చేస్తున్నాను. తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ఉండమ్మా, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్ ఆంటీ. థ్యాంక్ యూ. వస్తానండి. ఇంకా చాలా మందికి నోరు తీపి చేయాలి. వదినా? ఏం లేదు. ఏమైంది వదినా? 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 ఉషా! 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 అమ్మా ఉషా! 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 ఏమైంది తనకి? అమ్మా! వదినా! అమ్మా! వదినా లే వదినా! ఏమైంది? ఏమోనండి, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఉషా! అన్నయ్య! ఉషకేమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది. ఉషా! 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 ఏమైంది? ఉషా! వదినా! ఉషా!